సో విజయ స్టూడెంట్స్ చూస్తుంటే చాలా ఎనర్జీతో చాలా జోష్ తో చాలా యాక్టివ్ గా ఇంత యాక్టివ్ గా నేను ఏ స్టూడెంట్స్ ని చూడలేదు. సో దట్ ఈస్ విశ్వేశ్వరయ్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్. గంగ గోల గోల సేయంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురుకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా సో ఈ స్టూడెంట్స్ ఎనర్జీని ఎక్కడ మిస్ చేయకూడదు అంటే మన రౌండ్స్ లోకి మనం వెళ్ళాల్సిందే. సో మన ఫస్ట్ రౌండ్ విజయ నువ్వు అలా చూస్తుంటే అయ్యో రక్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సిర్రున పాకుతుంది. నీకు తెలుసా నా లైఫ్ లో నేను చేసిన మొట్టమొదటి మంచి పని నిన్ను ప్రేమించడం. పోలే అదిరిపోలే. సో గైస్ ఇదే అదిరిపోయే డైలాగ్స్ తో మా స్టూడెంట్స్ అందరూ కూడా మీ ముందు ఉంటారు. సూపర్ ఎనర్జీతో రెడీగా ఉన్నారు. ఇక్కడ కలర్ఫుల్ గా ఉన్న మా అమ్మాయిల ఎనర్జీ ముందు వాళ్ళ ఎనర్జీ ఎంత వాయిస్ అంటే ఇక్కడ. ఓకే ఫైన్, వీళ్ళు ఎలాంటి అదిరిపోయే డైలాగ్స్ చెప్తారో చూసేద్దాం. తోలు కదా అని సాఫ్ట్ గా ఉన్నాడు అనుకున్నావు, ఊరా మాస్. ఎర్ర తోలు కదా అని సాఫ్ట్ గా ఉన్నాడు అనుకోకు, ఊరా మాస్. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకో. రెండో వైపు చూస్తే మాడి మష అయిపోతావు. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు, చూస్తే మాడి మష అయిపోతావు. కరెంటు తీగ కూడా చూడడానికి నాలాగే సన్నగా ఉంటుంది, బట్ దాన్ని టచ్ చేస్తేనే దాని పవర్ ఏంటో తెలిసిపోద్ది. పరుగు ఆటతో కాదు, జిల్జిల్జిగా ప్రోగ్రామ్ తో చంపేస్తా. ప్రేయర్ చేస్తే ఉడకడానికి పెద్ద కుక్కర్లో పప్పును అనుకున్నావురా, స్టవ్ మీద ఉడికించే. ప్రేయర్ చేస్తే ఉడకడానికి ప్రేయర్ కుక్కర్లో పప్పును అనుకున్నావురా, స్టవ్ మీద ఉడికించే నిప్పుని, మాడిపోతావు. చూడు ఒకవైపే చూడు ఇంకో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతా. చూడు ఒకవైపే చూడు ఇంకో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతా. Don't trouble the trouble. If you trouble the trouble will trouble you. I am not the trouble, I am the truth. ఎలేలి పాలు ఓల్కమ్మా ఓరు కొడితే దిమ్మ తిరిగిపోతుందో వాడి పండుగాడు. వీలైతే ప్రేమిద్దాం చూడు, పోయేది ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. నువ్వు భయపడితే భయపడ్డానికి కొట్టను అనుకున్నావు బే, షూటర్ని కాల్చి పడేస్తా నా కొడక. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. ఒక్కొక్కరిని కలిసేరు కానీ 100 మందిని ఒకేసారి పంపించు. సిద్ధప్ప చెప్పాలి. చూడప్ప సిద్ధప్ప నీ సింహం లాంటి అది గడ్డం తీసుకొని నేను గడ్డం తీసుకుంటాను.
మిగతాదంతా సేమ్ టు సేమ్. जो डर गया समझो मर गया సో భాను, మా అబ్బాయిలు అయితే డైలాగ్స్ తో అసలు అదరగొట్టేశారు. రౌండ్స్ కి ముందే డైలాగ్స్ ఇంత అదరగొడితే రౌండ్స్ ఎంత అదరగొడతారో అయ్యో మీ అబ్బాయిల దగ్గరికి వెళ్తున్నావు, మా అమ్మాయిలకి ఇగో అది మా అమ్మాయిల ఎనర్జీ ఇలా ఉంటది. సో ఎక్కడైనా ఎనర్జీ ఎనర్జీ లేదా? చూడు అసలు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో. మీ అబ్బాయిలు వెనకాల నుంచి మాట్లాడి ముందుకు రారు, మా అమ్మాయిలు ముందు నుంచి మాట్లాడే ముందుకు దూకేస్తారు. సో విజయ్, ఈ ఎనర్జీని ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రౌండ్ ఏంటి? ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు. సో భాను, మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేసేయండి. సో ఇదే ఎనర్జీతో మా బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఓకే, సో ఫస్ట్ రౌండ్ పరుగు పరుగు ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. ఇంకా మీ అమ్మాయిలు డిస్కషన్ లోనే ఉన్నారు, అవునా? ఎలా ఆడాలి, ఏం చేయాలి అని. అవునా? ఓహో, ఓకే. టెన్షన్ పడుతున్నారు అక్కడ. సో బాయ్స్ మనమైతే రెడీయా? రెడీ కదా? యాక్చువల్ గా విజయ, ఒకసారి నువ్వు ఇక్కడికి వస్తే అమ్మాయిలు రెడీగా లేరంటావు, బట్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. మనం ఒకసారి అబ్బాయిలతో ఒక మాక్ చూస్తే ఎలా ఉంటది? బాగుంటది కదా. నీకు అసలు ఈ రౌండ్ తెలియదు కదా, ఈ రౌండ్ తెలుసుకుందామా? ఏదన్నా ఒక అబ్బాయితో నేను మాక్ చేస్తా. ఓకే, మా టీం నుంచి అల్లరి నరేష్ మాక్ చేసి చూపిస్తాడు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళి ఆ బౌల్ కనిపిస్తుంది కదా, ఆ బౌల్ నుంచి ఒక బాల్ పిక్ చేసుకొని తీసుకొని వచ్చి అల్లరి నరేష్ మాక్ చూపించడానికి రెడీగా ఉన్నాడు. సో గెట్ సెట్ గో. ఇప్పుడు అల్లరి నరేష్ చూపించిన మాక్ అర్థమైంది అందరికి. సో ఇక్కడ నుంచి మీరు 5 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క బాల్ తక్కువ టైంలో ఎవరు తెచ్చిస్తారో వాళ్ళది విన్నర్స్. లాస్ట్ ఎవరైతే వస్తున్నారో టైమర్ అక్కడ స్టాప్ చేస్తారు. సో ఈ టైం ని క్యాల్కులేట్ చేసి విన్నర్ అనౌన్స్ చేస్తున్నాం. సో గెట్ సెట్ గో. ఎవరు? సో గర్ల్స్, మనం కూడా రెడీ కదా? 30.45 లోపు మనం రీచ్ అవ్వాలి. ఓకే ఓకే. సో బాను, ఇక్కడ నీ టీం వెళ్తున్నప్పుడు నేను టైమర్ సెట్ చేయాలి. సో గెట్ సెట్ గో.
ఫైనలీ ఈ పరుగు రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మీ అబ్బాయిల కన్నా మా అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్ గా, అందంగా, చాలా కలర్ఫుల్ గా ఆడినట్టు కూడా నాకు అనిపించింది. అండ్ ఫైనల్ గా స్కోరింగ్స్ ఏంటో తెలుసుకోవాలంటే మా అమ్మాయిల స్కోరింగ్ వచ్చేసి 34.05 సెకండ్స్ లో వీల్ రీచ్ అయ్యారు. మా బాయ్ స్కోర్ వచ్చేసి 30.45 సెకండ్స్. మా అబ్బాయిలు ఇదా మనకి విజయ ఇక్కడ చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ స్కోరింగ్ మాదే హైలో ఉంది. మేము ఎప్పుడైనా సరే 100 కి మాకు 98, 99 కావాలనుకుంటాం కాబట్టి ఆ స్కోరింగ్ లెవెల్స్ మేము అలా చూసుకుంటాం. సో అలా చూసుకుంటే ఇక్కడ మనం టైమింగ్ లో ఉన్నాం కాబట్టి ఎవరి టైమింగ్ తక్కువలో ఉంటుందో వాళ్ళే విన్నర్స్. అండ్ విన్నర్స్ మా అబ్బాయిలు. అలరి నరేష్, నీకెలా అనిపించింది పరుగు? చాలా బాగుంది, సూపర్, హ్యాపీ, ఐ ఎంజాయ్డ్ లాట్. సోమేష్, ఎలా అనిపించింది పరుగు? బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఐ షేర్ దిస్. నాకు బాగా అనిపించింది. కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉండే కానీ ఫస్ట్ టైం బాగా నైస్. ఉత్తేజ్ రెడ్డి, నీకెలా అనిపించింది పరుగు? ఫిష్ హ్యాండిల్స్ వేసుకోవడం నడవడం చాలా బాగుంది. ఇలా నడుస్తుంటే మంచి ఆనందంగా ఉంది. సో లైఫ్లో ఇలాంటి గేమ్ ఎప్పుడు ఆడలేదు. అలాంటి పెద్ద చెప్పులు కూడా ఇంతవరకు వేసుకోలేదు. ఇదే ఫస్ట్. సో చాలా సూపర్ అనిపించింది గేమ్. ఈ రౌండ్లో బాల్ తెచ్చేయడం చాలా ఎక్స్పర్ట్గా మంచిగా ఉంది. ఎక్స్పీరియన్స్ సూపర్. బాగానే అనిపించింది. కింద పడిపోతానేమో అనుకున్నాను, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ భయం వేసింది. కానీ ఆట ఆడిన తర్వాత బాగానే ఉంది, సూపర్గా ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ చాలా భయం వేసింది, అసలు రన్ చేయడానికి రావట్లేదు. ఆడాము, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అసలు ఫస్ట్ నేను ఆ స్లిప్పర్స్ని చూసి నేను రన్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చేశాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఫుల్ హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ హెసిటేట్ అయ్యాను పార్టిసిపేట్ చేయడానికి, హౌ ఇట్ విల్ బి అనేసి. బట్ ఆఫ్టర్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. సో విజయ్ ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అదే ఎనర్జీతో స్టూడెంట్స్ సెకండ్ రౌండ్ లో రెడీగా ఉన్నారు. సో సెకండ్ రౌండ్ ఏంటి ఇంతకి? మన సెకండ్ రౌండ్ ఓకే. సో మమ్మమాస్ ఆడడానికి మా ఎనర్జెటిక్ బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్, సో గర్ల్స్ అదే ఎనర్జీతో ముందుకు రండి. కమ్ కమ్ కమ్. అది సో మనం కొట్లాడుతూ ఆడుతున్నాం కాబట్టి ఇది కొంచెం కలిసి ఆడదాం. ఓకే రైట్. సో మా టీం నుంచి నేను ఒకరిని అక్కడికి పంపిస్తా అండ్ మీ టీం నుంచి ఒకరిని కూడా ఒకరు. కమ్ గోదర్. ఓకే. సో మమ్మమాస్ ఆడడానికి ఫస్ట్ సాయి కృష్ణ రెడీగా ఉన్నాడు. మరి మీ టీం నుంచి అవినాష్ రెడీగా ఉన్నాడు. సో గేమ్ ఆడేద్దాం మనం. రెడీ కదా? చలో అవినాష్. అవినాష్ అండ్ కిట్టు కమ్. ఓకే. సో ఈ రింగ్ వచ్చి మనము ఇక్కడ ప్లేస్ చేస్తున్నాము అండ్ ఈ రింగ్ వచ్చేసి ఈ కార్నర్ లో ప్లేస్ చేస్తున్నాం. స్మైలీ కూడా ఇందులోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక స్మైలింగ్ ఫేస్ ప్లేస్ చేస్తున్నాను. వెరీ సింపుల్ గా ఇప్పుడు అవినాష్ అండ్ సాయి కృష్ణ.
గా మన డెస్టినేషన్ ఏంటి, ఆ బాల్ తీసుకోవడం. ఫైనల్ గా నీ డెస్టినేషన్ ఏంటి, ఆ బాల్ తీసుకోవడం. అది కూడా బాల్స్ ఎలా తీసుకోవాలంటే ఆ రింగ్ లోకి వెళ్ళి అప్పుడు బాల్ ని పిక్ చేయాలి. ఓకేనా? రెడీ సాయి కృష్ణ? దిస్ ఈస్ ఎ వార్ బిట్వీన్ యూ బోత్, రైట్? ఎవరు బాల్ తీసుకొస్తారు అవినాష్ అయితే మనమే గెలుస్తాం. ఓకే సాయి కృష్ణ సర్లే, మనం మనం ఎట్లయినా ఓడిపోతామని చెప్తున్నాం. ఓకే విజయ, రెడీ, గెట్ సెట్ గో గో. అవినాష్ అండ్ సాయి కృష్ణ ఆడినప్పుడు వాళ్ళ టైమింగ్ వచ్చేసి 26.97. ఓకే విజయ, ఇక్కడ శ్రీలత అండ్ బహుమతి ఆడినప్పుడు వీళ్ళ టైమింగ్ వచ్చి 38.40 వీళ్ళు రీచ్ అయ్యారు. అండ్ మన శ్రీలతనే ఇక్కడ బాల్ పిక్ చేసుకుంది ఆవేశంతో. ఫైనల్ గా గెలిచింది మీ టీమే, మాకు తెలిసింది. సో మేము చప్పట్లు కొట్టేస్తాం. అవినాష్, నీకు ఎలా అనిపించింది మామ మాస్ రౌండ్? బాగా చేశాను, వాడు బాగా ట్రై చేశాడు కానీ కుదరలేదు. అంతే అవినాష్ కదా. మినిమం ఉంటుంది అంతే. బాగా శ్రీలత, నీకెలా అనిపించింది మమ్మ మాస్ రౌండ్? మాస్ రౌండ్ లో మస్తు ఎంజాయ్ చేసా, హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? గుంజి గుంజి పడేసావుగా పాపం, అక్కడ మనోభావం తీసుకోవాలి, అక్కడ ఏడుస్తుంది అక్కడ. వెరీ నైస్. మా ఫ్రెండ్ చాలా ట్రై చేసింది. మేము ఒప్పుకోమే ఓడిపోవడానికి, సస్యమీరా ఒప్పుకోమే అసలు కదా. సాయి కృష్ణ ఎలా ఉంది మామ మాస్ రౌండ్? చాలా ఫన్నీగా ఉంది. వెన్ ఇట్ వాజ్ చాలా టఫ్ గా ఉంది. ఎంత ట్రై చేసినా లాస్ట్ కి అదే తీసుకొని వెళ్ళిపోయింది. అది అలానే అనుకున్నాను. ఏమైనా ఎనర్జీ, ఆ ఎనర్జీ ఇక్కడ క్యారీ అవుతూనే ఉంటది. సో ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది, పరుగు. అండ్ సెకండ్ రౌండ్ కూడా మా మాస్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఈ థర్డ్ రౌండ్ ఏంటి అని స్టూడెంట్స్ అదే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ, థర్డ్ రౌండ్ ఏంటి? మన థర్డ్ రౌండ్ ఉండమ్మా బొట్టు పెడతా. యాక్చువల్ గా గర్ల్స్ అందరూ మీట్ అంటే అమ్మాయిలు, మీ అమ్మాయిలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అమ్మ అది అబ్బాయిలకే బాగుంటుంది, మాకు సూట్ అవ్వదు అని. కానీ ఇప్పుడు మాత్రం ఉండమ్మా బొట్టు పెడతా. ఓకే, హ్యాపీగా ఆడొచ్చు. ఓకేనా? ఇప్పుడైనా నవ్వచ్చు కదా కొంచెం. సో ఉండమ్మా బొట్టు పెడతా రౌండ్ ఆడడానికి మా ఇద్దరు హీరోలు సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ కమ్ డౌన్. ఇక్కడ ఏ మాత్రం వెయిట్ చేయకుండా అసలు గేమ్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే తొందరగా స్టార్ట్ చేసి. ఒకసారి జరుగు, ఒకసారి వెనక్కి జరగవా? కమ్ ఫార్వర్డ్. నరేష్
ఏ ఇది 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 చాలా చీటింగ్ నరేష్. నువ్వు మాత్రం ఇక్కడ జరుగు, ఇక్కడ అమ్మాయిల పక్కకి వెళ్ళి ఇలా నిలబడితే తప్పులేదు, కానీ నేను ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప? సో ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకరి ఇక్కడికి రావాలి. షిఫ్ట్ అయిపో. సో మా టీమ్ లో మీరిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. Friends. ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, ఏం లేదు, సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ నుంచి కొట్లాడుతూ ఆడుతున్నాం కదా మనం అందరం. ఇది మాత్రం కొట్లాడకుండా సపోర్ట్ చేస్తూ ఆడతాం. ఇక్కడ ఏంటంటే మీరిద్దరు ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నారంటే మీరిద్దరు గైడ్ చేస్తూ వెళ్తారు, అంతే కదా? అంటే ఒక పర్సన్ ఆడినప్పుడు సెకండ్ పర్సన్ గైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యాక్చువల్ గా నీ పేరు సాయి కృష్ణ. బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు, పొద్దున్నే దండం పెట్టుకుని వచ్చి బొట్టుతో రెడీగా ఉన్నాడు. సో విజయ, నా టీం నుంచి అయితే సాయి కృష్ణ రెడీగా ఉన్నాడు, అండ్ మా టీం నుంచి శివ రెడీగా ఉన్నాడు సీరియస్ గా. ఏ శివ, నువ్వు కూడా బొట్టు పెట్టుకున్నావు? ఇద్దరు ఫస్ట్ భక్తులు ఉన్నట్టున్నారే, కానీ ఇక్కడ బొట్టు పెట్టుకోవడం డిఫరెంట్, అక్కడ గుడిలో బొట్టు పెట్టుకోవడం డిఫరెంట్, ఇక్కడ బొట్టు పెట్టుకోవడం డిఫరెంట్. ఎలా పెట్టుకోవాలి చూసి అద్దం ముందు నించొని బొట్టు పెట్టుకోవడం కాదు. మీ ఇద్దరికి ఈ మాస్క్, నీకొక మాస్క్, సాయి కృష్ణకు ఒక మాస్క్ ఇస్తాము. సో మీ ఇద్దరు చేతుల్లో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఇది మీ చేతిలోనే పెట్టుకోవాలి. ఓకే, మీ చేతిలో ఈ కుంకుమ ఉంటుంది. మీకు మాస్క్ వేసాక ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ బొట్టు పెట్టేయాలి. ఇప్పుడు నోస్ ఫస్ట్ నోస్ రికగ్నైజ్ చేస్తే దానిపైన ఐబ్రోస్ మధ్యలో బొట్టు పెట్టాలి. ఓకేనా? సింపుల్. రోజు గుళ్ళకి వెళ్తారు కదా, బొట్టు పెట్టుకోవడం అలవాటే కదా. అంతే, నవ్వచ్చు కదా. జస్ట్ ఏం లేదు, ఇది మన ఫేస్ లే, కానీ ఇప్పుడు ఇది ఎలా అంటే మాస్క్ అయ్యి వచ్చింది అంతే. మన జోకర్లమే కదా, సారీ మనం జోకర్లం కదా. నీకు నువ్వు జోకర్ అని చెప్పుకుంటున్నావు. సో శివ రెడీ? ఓకే, సాయి కృష్ణ రెడీ కదా? రెడీ టు వేర్. సాయి కృష్ణ, నువ్వు సింపుల్ గా జ్యోతి డైరెక్షన్స్ నే ఫాలో అవుతున్నావు. ఓకే, తను కరెక్ట్ డైరెక్షన్స్ ఇస్తుంటది నీకు, ఆ డైరెక్షన్స్ నే ఫాలో అవ్వు. అండ్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరు కూడా నేను మిస్గైడ్ చేయొచ్చు, అండ్ నేను కూడా నేను మిస్గైడ్ చేయొచ్చు. ఓకేనా? సో నువ్వు జ్యోతినే ఫాలో అవ్వాలి. ఓకే, జ్యోతి నువ్వు మైక్ తీసుకో, కొంచెం బిటిల్ లౌడర్. ఓకే, అండ్ వెనకాల కోతి గ్యాంగ్ మొత్తం నేను కన్ఫ్యూజ్ చేస్తారు. నరేష్ రెడీయా? yes రెడీ. సో నేను కూడా ఇక్కడ టైమర్ తో రెడీగా ఉన్నాను. అండ్ మా శివ అయితే కుంకుమతో కూడా రెడీగా ఉన్నాడు, షర్ట్ మీద కూడా కుంకాన్ని వేసేసుకున్నాడు, ఎప్పుడప్పుడు బొట్టు పెట్టాలని రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. అంతే లెఫ్ట్ పెట్టే.
వెల్ ప్లేడ్ అబ్బాయిలు, వెల్ ప్లేడ్. టర్న్ అయిపోయింది. వెల్ ప్లేడ్ ఏంటి, వైలెంట్ ప్లేడ్ అనాలి అసలు. బొట్టు నువ్వెందుకు పెడతావు, నేనే పెడతా అన్నట్టు కొట్టుకొని ఫైనల్ గా బొట్లు పెట్టేస్తున్నారు. అబ్బా అమ్మాయిలు ఎంత సాఫ్ట్ గా ఆడితే చూడాలనిపిస్తుంది నాకు ఇప్పుడు. అవునా, ఇక్కడ కూడా వైలెంటేనా? ఇక్కడ సైలెంట్ అంట, సైలెంట్ గా బొట్లు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మీరు ఇద్దరు ముందుకు వచ్చేసండి. మైక్. సో యాజ్ యూజువల్ గా వాళ్ళు నీకు ఎలా సపోర్ట్ చేస్తారో నువ్వు కూడా వాళ్ళని అలాగే సపోర్ట్ చేస్తున్నావు, రైట్? నువ్వు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి. ఓకే చలో రెడీ, కమ్. తిరుగుతాం కదా ఇలా ఇలా, ఒకసారి ఒక 3 రౌండ్స్ తిరుగుదాం. ఓకే జల్ జల్ జిగా, జల్ జల్ జిగా. ఓకే సో గెట్ సెట్ గో గో. అతి తక్కువ టైంలో నువ్వు జ్యోతికి బొట్టు పెట్టగలిగావు అంటే క్రెడిట్ గోస్ టు అగైన్ శివ. శివ బాగా గైడ్ చేశాడు కదా నీకు, సూపర్. మీరిద్దరు ఒకరికొకరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. శ్రీకృష్ణ కూడా బాగా సపోర్ట్ చేశాడు. నువ్వు నోట్లో పెడుతున్నావు బొట్టు, కేక్ అనుకున్నావా? శివ అండ్ సాయి కృష్ణ ఆడినప్పుడు ఇక్కడ స్కోర్ వచ్చేసి 2 minutes 30 seconds వీలు. అండ్ గర్ల్స్ జ్యోతి అండ్ మా టీం నుంచి అశ్విని ఆడినప్పుడు రీచ్ అయ్యారు 1 minute 40 seconds లో. ఫైనల్ విన్నర్స్ మన టీం. గేమ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా బాగా అనిపించింది, చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఉండమ్మ బొట్టు పెడతా ఇస్ వెరీ ఎగ్జైటింగ్, చాలా బాగుంది, డిఫరెంట్ గా. నేనే కాకుండా పక్కన వాళ్ళకి పెట్టడం ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా బాగుంది, మీ ఎక్సైట్మెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సాయి కృష్ణ నీకు ఎలా అనిపించింది రౌండ్? చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంతేనా? అంటే మా శివ మా ఫ్రెండ్ అతను వెనకకి వెళ్ళేసరికి అతను ఎక్కడుండో అర్థం కాక మా ఫ్రెండ్స్ అందరూ కన్ఫ్యూజన్ చేస్తుంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. అయితే ఫస్ట్ టైం నాకు తెలిసింది ఏంటంటే బొట్టు నోట్లో కూడా పెట్టొచ్చు, నేను కూడా తెలుసుకున్నా. కాదా? కాదు, ఇంకొకటి ఏంటి అంత వైలెంట్ గా పెట్టావు మా టీం కి, అసలు పాపం ఏమి అనలేదు అమ్మాయికుడు. పెట్టుకుంటా పెట్టుకోరా అన్నట్టు. చూడడానికి అతను అలా అవపడతాడు, లోపల ఇంట ఉంటుంది కదా. జ్యోతి నీకెలా అనిపించింది? చాలా బాగుంది, కన్ఫ్యూజ్ గా ఉంది ఎక్కువ.
కన్ఫ్యూజన్ లో ఎక్కువ మీ ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేస్తారు, తర్వాత చూసుకోవాలి. కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇంకా కనిపించట్లేదు, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. అందుకే మీరు ఇద్దరు మా టీమ్మేట్స్ కి పాపం నోట్లోనే పెట్టారు బొట్టు. ఏం పాపం చేశారని. అసలు యాక్చువల్ గా విజయ మనం బొట్టు పెడతాకి లడ్డు పెడతా అనేది ఉండే వీళ్ళకి. ఉండమ్మా లడ్డు పెడతా నోట్లో అనాలా? విజయ ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ సెకండ్ రౌండ్ మాస్ కూడా అయిపోయింది. అండ్ మన థర్డ్ రౌండ్ ఉండమ్మా బొట్టు పెడతా రౌండ్ కూడా అయిపోయింది. అండ్ ఫోర్త్ రౌండ్ ఏంటి? ఫోర్త్ రౌండ్ మీ ఎవరికి తెలుసుకోవాలని లేదా? మరి ఆడాలనుందా? ఓకే, మన ఫోర్త్ రౌండ్ సై అంటే సై. ఓకే, సో సై అంటే సై ఆడడానికి ఫుల్ టు ఎనర్జీ. గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ కమ్. ఏమన్నా ఎనర్జీ అది. ఇప్పుడు మా బాయ్స్ రెడీగా ఉన్నారు. సో ఈ ఎనర్జీని మీరు ఇలాగే క్యారీ చేస్తుండండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఎనర్జీ లేదు కదా, కొంచెం నేను అక్కడ బూస్టింగ్ ఇవ్వాలి కాబట్టి పార్టీ చేంజ్. నేను ఇప్పుడు అబ్బాయిలకు సపోర్ట్ చేస్తాను. నేను ఇక్కడ ఉంటే బాగుంటది కదా, నేను ఇక్కడ ఉంటేనే బాగుంటది. సో నేను ఇక్కడ బాగుంటుంది కదా. గైస్ ఒకటి ఏంటంటే మీరు మరీ అంత ఫోర్స్ పెట్టకండి, వీళ్ళు గాల్లో అలా ఎగిరిపోతారు. సో ఓకే గర్ల్స్ రెడీయా? ఓకే, సో బాను ఫోర్త్ రౌండ్ మీ టీమే ఆడుతుందని ఉత్సాహంగా ముందుకొచ్చారు కదా. సో వెరీ సింపుల్ గా ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే 5 మెంబర్స్ ఒకసారి ఇక్కడికి వచ్చేసేయండి. బాయ్స్ కమ్. ఈ 5 మెంబర్స్ లో మేము ఒక పర్సన్ ని పిక్ చేసుకుంటాము. హి ఇస్ నరేష్. నరేష్ నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ రావా ఒకసారి. నరేష్ ఇప్పుడు ఇందులో బోర్లా పడుకొని చాక్లెట్స్, ఫ్లవర్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్ పిక్ చేసుకోవాలి. సో నువ్వు పిక్ చేసుకోవాలంటే ఎవరో నలుగురు మోయాలి కదా, ఆ నలుగురే ఈ నలుగురు. సో గైస్ కమ్. నరేష్ ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ఇవన్నీ పిక్ చేసుకోవాలి. యూ టర్న్, వన్స్ యూ టర్న్ తిరిగాక నువ్వు ఏది పిక్ చేసుకోకూడదు, ఓకేనా? గెట్ సెట్ గో. కార్పెట్ నరేష్ ఫాస్ట్ గా తొందరగా. చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 4 5 6 7 8 9 10 11 12 చాక్లెట్స్ ఫైనల్ గా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవర్స్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, 1 2 3 4. చూస్తుంటే ఎంత డీసెంట్ గా ఉన్నారు కదా అసలు. ఫ్లవర్స్ 4 4 ఫ్లవర్స్ తీసుకొచ్చాడు నరేష్. సో ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మొత్తం 13 ఫ్రూట్స్. 14 ఫ్రూట్స్. అండ్ ఇప్పుడు బాల్స్. 1 2 3 4 బాల్స్ ఫైనల్ గా. సో సక్సెస్ఫుల్ గా బాయ్స్ కలెక్ట్ చేసినవి ఇవి ఓవరాల్ గా. అండ్ ఇప్పుడు మా గర్ల్స్ దీనికి మించి ఇంతకు మించి కలెక్ట్ చేస్తారు. మీరు మాక్సిమం మీరు ఏం చేస్తారంటే అక్కడి వరకు వెళ్ళండి, అక్కడి వరకు వెళ్ళి చాక్లెట్స్ ఏమి తినకుండా మెల్లగా కామ్గా వచ్చేసండి, ఓకేనా? ఓకే, గెట్ సెట్ గో.
రెడీ ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 totally 6 flowers. Okay, 7 ఫ్లవర్స్ అండ్ ఇప్పుడు బాల్స్ కౌంట్ చేద్దాం. యు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఓకే 1 2 3 4 5 6 7 total 8 balls. 8 balls అండ్ ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1 2 ఏంటి తినేద్దామని ట్రావెలింగ్ ఇలా తీసేసుకున్నారు వీళ్ళు. 10 చాక్లెట్స్ అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 17 18 19 20 21 సో విజయ ఫైనలీ అబ్బాయిలు పిక్ చేసిన దానికన్నా అమ్మాయిలకు పిక్ చేసింది అని నువ్వు అంటున్నావు కదా. ఓకే యాక్సెప్టెడ్, కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంటది కదా. yes here is the twist. సో మనం పిక్ చేసిన ఫ్రూట్స్ చాక్లెట్స్ ఫ్లవర్స్ అండ్ బాల్స్ కి 4 చిట్స్ ఉన్నాయి. 4 scorings. అబ్బాయిల స్కోరింగ్ అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిల స్కోరింగ్ ఫస్ట్ మనం అమ్మాయిల స్కోరింగ్ చూసేద్దాం. ఇక్కడ ఇచ్చేసేయ్. మీ అబ్బాయిల స్కోరింగ్ మేము చూడాలి. ఓకే ఫస్ట్ వీళ్ళకి ఉంటుంది కదా యాంగ్జైటీ, అసలు వాళ్ళ రిజల్ట్స్ కన్నా పక్కన రిజల్ట్స్ మీద ఎక్కువ ఉంటది. మీ అమ్మ నాకన్నా మీకు వచ్చిందని పోనీ. ఓకే క్యారీ ఆన్. గర్ల్స్ రెడీయా? బాయ్స్ స్కోర్ చూద్దామా? ఓకే సో చాక్లెట్స్ కి ఫస్ట్ స్కోర్ చూద్దాము. అదే వాయిస్ వచ్చింది అక్కడ. చాక్లెట్ స్కోర్ నువ్వు చూసే చెప్పు. 30. సో 12 into 30. ఓకే నెక్స్ట్ ఫ్లవర్స్ చూద్దాము. ఫ్లవర్స్ 4 ఫ్లవర్స్ ఉన్నాయంటే 4 ఫ్లవర్స్ కి ఒక స్కోర్ ఎవరి దగ్గర ఉంది? నూతి రమ్య. థ్యాంక్ యూ. 100 బాల్స్ 4 అంట. 4 బాల్స్ కి స్కోర్ ఎవరో ఒకరు. 50 into 4 is equal to and final score 14 fruits ki score Nuti 14 into 10 is equal to. సో ఫైనల్ గా అబ్బాయిల స్కోర్ అయిపోయింది. ఇప్పుడు గర్ల్స్ ది చూద్దాము. ఇక్కడ ఎవరైనా లక్కీ హ్యాండ్స్ ఏమైనా అన్లక్కీ ఉన్నాయా? హ్యాండ్స్. ఓకే సో ఫస్ట్ మీరు ఏం అడుకుంటున్నారు? చాక్లెట్లు కడుకుంటున్నారా, ఫ్రూట్స్ కడుకుంటున్నారా, ఫ్లవర్స్ కడుకుంటున్నారా, బాల్ కడుకుంటున్నారా, దేని కడుకుంటున్నారు మీరు వాళ్ళు? ఓకే 7 ఫ్లవర్స్ ఉన్నాయి. 7 ఫ్లవర్స్ కి ఎవరు? 30 into 7. ఓకే నెక్స్ట్ 8 బాల్స్ కి స్కోర్ 50. ఫ్రూట్స్ 21 అంటే ఒక్క నిమిషం మేము ఆలోచించుకుంటాం. ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఇంకా? తీయకండి, మీరు తీయకండి. ఓకే 21 into నువ్వు ఓపెన్ చేయి. 21. ఓకే ఈ స్కోర్ మాకు చాలు. 2100 minus 0. చాక్లెట్ స్టాండ్ ది లక్కీయెస్ట్ హ్యాండ్ అని చెప్పాలి ఇప్పుడు ఇక్కడ. చాక్లెట్ స్టాండ్. సో ఫైనల్ స్కోర్స్ చూసే టైం వచ్చింది. బాయ్స్ మన స్కోర్ ఎంత? టోటల్ మన గ్రాండ్ స్కోర్ వచ్చేసి 1100. సో అమ్మాయిలది మా గ్రాండ్ స్కోర్ వచ్చేసి 1820. జరగవా? What happened? మళ్ళీ లాస్ట్ లో This is too much, sir. సపోర్ట్ చేసింది నేను కదా అక్కడ. మరీ టూ మచ్ ఇది. చూసావా నేను ఇక్కడ రాగానే మనమే గెలిచాము. సో ఇది అన్నమాట గర్ల్స్ పవర్ ఇది. సో ఫైనల్ గా విజయ్ ఈ రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సై నీకు ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? సై అంటే సై సూపర్. ఏం తిన్నాడో ఏమో కానీ బాగా పెయిన్ గా ఉంది నాకు. ప్రోగ్రామ్ చాలా బాగుంది అండ్ సై అంటే సై రౌండ్ కూడా చాలా బాగుంది అండ్ నరేష్ ని మోయడం చాలా హెవీగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఒక కొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ దద్దుని మోయాలంటే ప్రాణం పోయింది. దోల తీరిపోయింది అసలు.
కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఓవరాల్ గా సూపర్, ఫెంటాస్టిక్. చాలా బాగుంది, ఎందుకంటే వీడిని లేపడం చాలా నాకు హ్యాండ్స్ చాలా పెయిన్ గా ఉన్నాయి. వాడిని లేపడం బాగుందా? మీ ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది అన్నట్టు. అంటే అది కూడా షో కాబట్టి ఎనర్జీగా ఆడాలి కాబట్టి అలా చెప్పాను. గేమ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది. ఇట్స్ ఏ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ అండ్ చాలా ఎంజాయ్ చేశాం కూడా, మోస్తూ కూడా. సూపర్గా ఉంది. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది ప్రోగ్రామ్. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇంకా అమ్మాయిని మోయడం అంటే ఎంజాయ్ చేసుకుంటూ మోసాము. సై అంటే సై అనే రౌండ్ చాలా బాగుంది. అది ఎందుకు బాగుంది చెప్పవా? రమ్యని మోయడం ఎలా ఉంది చెప్పవా? చాలా బరువుగా ఉంది. ఓకే రమ్య, యాక్చువల్లీ నువ్వు వాళ్ళ నలుగురు మోసారు, నువ్వు పడుకుని పిక్ చేయడం ఎలా అనిపించింది చెప్పవా? కొంచెం పెయిన్ గా అనిపించింది. పెయినా? నీకేం పెయిన్? పడుకున్న దానికి పెయిన్ అంటే ఇంకా టోటల్ గా బెండ్ చేసేసి లిఫ్ట్ చేశారుగా అందుకే. ఫైనలీ ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ సెకండ్ రౌండ్ మామ మాస్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ థర్డ్ రౌండ్ ఉండమ్మ బొట్టు పెడతా రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఫోర్త్ రౌండ్ సై అంటే సై కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. కాబట్టి ఈ రౌండ్స్ అన్ని ఇక్కడికి అయిపోయాయి. అండ్ ఈ ఎపిసోడ్ కూడా ఇక్కడ అయిపోయింది. చేసింది ఎవరు? సక్సెస్ చేసింది బాయ్స్ కాదు, గర్ల్స్ కాదు. అండ్ గెలిచింది బాయ్స్ కాదు, గర్ల్స్ కాదు. ఫైనల్ గా గెలిచింది మన విశ్వేశ్వరయ్య గ్రూప్ వారిది. సో విజయ్, ఈ ఎనర్జీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రతి కాలేజ్ లో, ప్రతి ఎపిసోడ్ లో. ఈ స్టూడెంట్స్ దగ్గర జోష్ ఎలా అయినా క్యారీ అవుతుంది. కాబట్టి ఒకసారి నువ్వేదో చెప్పాలనుకున్న వాళ్ళకి